అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది. వాళ్ళని టౌన్ ఎస్ఐ గారు విచారిస్తే గౌతుగట్ల అశోక్, పొన్నూరు రాంబాబు, ఆటిమల్ల శ్రీకాంత్ వీరంతా కూడా టంగుటూరు మండలంలోని మలవరపాడు గ్రామానికి చెందిన వ్యక్తులు. అయితే టంగుటూరు మండలంలో రీసెంట్గా ఈ యొక్క ఆయిల్ ఇంజిన్స్ ఏదైతే ఉన్నాయో ఈ రైతుల దగ్గర ఉన్న ఇంజిన్స్ థెఫ్ట్ అవడము, అలాగే కొన్ని సోలార్ ప్లేట్లు కూడా థెఫ్ట్ అవుతూ ఉన్నాయి. దీని మీద గౌరవనీయులు పెద్ద అయినటువంటి మా ఎస్పీ గారు ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారు పర్సనల్గా దీన్ని దృష్టి పెట్టి మా డిఎస్పీ గారు కూడా రాయపూడి శ్రీనివాసరావు గారు సూచనల మేరకు టంగుటూరు ఎస్ఐ గారు వి నాగమల్లేశ్వర వారి సిబ్బంది దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి నిఘా పెట్టి చేస్తున్న సందర్భంలో ఈ కేసును ఎట్లాగైనా ఛేదించాలనేటువంటి దృఢ సంకల్పంతో చేయడంతో ఇవాళ కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదం దొరికారు. వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర ఒక ఇంజిను, కొన్ని సోలార్ ప్లేట్లు దొంగతనం చేసినట్టుగా ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి కొంత నగదును రికవరీ చేసి అలాగే ఇంజిన్ కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. ముద్దాన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ కేసులో ప్రత్యేకంగా ఈ యొక్క దృష్టి పెట్టి చేసినటువంటి మన యొక్క టంగుటూరు ఎస్ఐ గారు వి నాగమల్లేశ్వరరావు, వాళ్ళ సిబ్బంది అయినటువంటి డి శ్రీనివాసరావు, ఎస్ వెంకట్రావు, మహేష్, ఖాదర్ వలి, నాగార్జున వీరంతా కూడా చాలా పట్టుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రైతులు అనేవాళ్ళు పొలాల్లో ఈ యొక్క మోటార్లు అనేది వ్యవసాయానికి సంబంధించినటువంటి మోటార్లు పోతే సోలార్ ప్లేట్లు పోయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు. సో వీళ్ళు మన దగ్గరే కాకుండా టంగుటూరులో, కందులూరులోను, అలాగే మలవరపాడు, సంతనోదలపాడు ఇలా వివిధ ప్రాంతాల నేరాలు చేయడం జరిగింది. ఈ నేరాలన్నింటి కూడా ఆ యొక్క వస్తువులు రికవరీ చేసి వీళ్ళని తదుపరి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. మీ అందరి మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క సింగరాయకొండ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలను మేము ముఖ్యంగా కోరేది ఏంటంటే, ఈ మధ్య మనకు చాలా నేరాలు మన యొక్క సీసీ కెమెరాలో మనకి రికవరీ అవుతున్నాయి. కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలు కూడా అందరూ మోటివేట్ అయ్యి దాతలు వారి యొక్క దాతృత్వంతో చాటుకొని ఆ యొక్క గ్రామాల్లో సీసీ కెమెరాలు పెట్టినట్లయితే ఏదైనా యాక్సిడెంట్ జరిగి వెహికల్ గుర్తించిన సందర్భాల్లో రిటర్న్ కేసులో మనం పుట్టుకోలేకపోతాం. అదే కానీ ఈ సీసీ కెమెరా కానీ ట్రేస్ చేస్తే ఆ కుటుంబానికి ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగే దొంగతనం జరిగేటువంటి నేరాలు కూడా ఈ రోజుల్లో చాలా వరకు మనం రికవరీ చేయడం జరుగుతుంది. రీసెంట్గా ఒంగోలు కానీ కొన్ని ప్రాంతాలు కూడా సీసీ కెమెరా రికవరీ చేయడం జరుగుతుంది. మన దగ్గర కూడా మన రీసెంట్గా బైకులు పోతే కూడా సీసీ కెమెరాలు పట్టుకొని రికవరీ చేశాము. కాబట్టి దాతలు వీరినంత వరకు మీ అందరి ద్వారా మేము దాతలను కోరేటువంటి వారి యొక్క దాతృత్వాన్ని చాటుకొని మాకు సీసీ కెమెరా డొనేట్ చేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి తెలియపరచడం జరిగింది. అలాగే మన సర్కిల్లో గౌరవనీయులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు, అలాగే ఆనరబుల్ మినిస్టర్ గారి ఆదేశాలు, ఆయన యొక్క సూచనలతోటి మన యొక్క జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్కి డ్రోన్ కెమెరా మనమే ఫస్ట్గా తీసుకోవడం జరిగింది. టంగుటూరుకు డ్రోన్ ఉంది, సింగరాయకొండకి ఉంది, అలాగే జరుగుమరికి ఉంది, అలాగే సింగరాయకొండ సిఐగా నాకు ఒక డ్రోన్ వచ్చింది. ఇప్పుడు మొత్తం 4 డ్రోన్లు మన సర్కిల్ మనం సెక్యూర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజలు ముందుకు వస్తున్నారు. ఇంకా కొంచెం ముందుకు వచ్చి సీసీ కెమెరా కూడా డొనేట్ చేసినట్లయితే ప్రజలకు మా యొక్క సేవలను ఇంకా దగ్గరగా తీసుకెళ్తామని మీ ద్వారా అందరికీ తెలియపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.